ఏఐని నమ్మి రోడ్డు మీదకి వస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలే కాదు, ఓవరాల్గా పెద్ద బిగ్ 4 కంపెనీస్ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. సో టాకింగ్ అబౌట్ డెలాయిట్ రీసెంట్. సరే మీరేంటి ఒక పక్క ఏఐ వల్ల ఉద్యోగాలు పెరుగుతున్నాయి అంటున్నారు, ఇంకో పక్క ఏఐని నమ్ముకొని కంపెనీలు నష్టపోతున్నాయి అంటున్నారు. సో దిస్ ఈజ్ అ హార్ష్ రియాలిటీ. సో దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అయితే ఈ 99% ఆఫ్ ద కంపెనీస్ ఆల్రెడీ ఏఐ వల్ల నష్టపోయి ఇబ్బంది పడ్డాయి. సో అందులో టాప్ కంపెనీస్ ఉన్నాయి అండ్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉన్నది డెలాయిట్ కంపెనీ. సో ఆస్ట్రేలియా గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ అనేది ఏఐ నమ్ముకొని చేసింది. దానివల్ల ఆల్మోస్ట్ ఏఐ అంటే ఏఐ ప్లస్ అజూర్ ఓపెన్ ఏఐ GPT-4o కింద ట్రై చేశారు ఎర్లీ డ్రాఫ్టింగ్ కోసం. ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ ఇది డెలాయిట్ అనేది. సో సేమ్ ఇదే ఇండియాలో నేషనల్ ఫైనాన్స్ రిపోర్టింగ్ అథారిటీ దాదాపు 2 crore పెనాల్టీ వేసింది 2023లో జరిగిన విషయం ఇది. ఎస్టిమేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద కంపెనీస్ ఒకసారి ఏ వాళ్ళ చేతులు కాల్చుకుంటాయి. అంటే సో ఎంప్లాయీస్ అందరినీ తీసేసి ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు ఓకే కాస్ట్ కటింగ్ చేసేద్దాము, ఎంప్లాయీస్ అందరినీ పీకేసేసి మొత్తం ఏఐతో పని చేసుకుందాం అనుకున్న 99% ఆఫ్ ద కంపెనీస్ చేతులు కాల్చుకున్నాయి. సో అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏఐతో కంప్లీట్లీ రీప్లేస్ చేయడం అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా ఏఐ నేర్చుకున్న వాళ్ళని లేకపోతే దానికి ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండాలి అనేది ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఒక రియలైజేషన్కి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ $4,40,000 ఆస్ట్రేలియా కంపెనీకి డెలాయిట్ కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఓకే అండ్ ఇంకో కంపెనీ మనం మాట్లాడుకుంటే జిల్లో అని ద రియల్ ఎస్టేట్ కంపెనీ $304 million లాస్ వచ్చింది. ఏఐ పవర్డ్ జిల్లో ఆఫర్ ప్రోగ్రామ్ అని ఇన్కరెక్ట్గా ఈ కంపెనీ ఈ హౌస్ రీపేమెంట్ దానికి సంబంధించి చేయడం వల్ల ఆల్మోస్ట్ లాస్ అయ్యింది. ఆ ప్రోగ్రామ్ కూడా ఆపేసింది. అండ్ తర్వాత 25% ఆఫ్ ద కంపెనీ స్టాఫ్ని ఫైర్ చేసింది. ఎటు తిరిగి ఎవరు తీసుకుని టెన్షన్ అయినా కానీ కాస్ట్ కటింగ్ అంటే ముందు వీళ్ళని తీసేయండి వాళ్ళు తీసేయండి లే ఆఫ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒకటి. సో ఇదే కాదు మనకు తెలిసిన కంపెనీలు ఇంకోని మాట్లాడు మెక్డొనాల్డ్స్ కంపెనీ కూడా ఏఐ నమ్ముకొని సో పరువు పోయినంత పని అయింది. సో ఏం చేసిందంటే డ్రైవ్ త్రూ ఆర్డరింగ్ పార్ట్నర్షిప్ విత్ IBM. సో కంప్లీట్ ఆల్మోస్ట్ ఓవర్ 100 లొకేషన్స్లో దీనికి సంబంధించి ఫెయిల్ అయింది. సో ఆ సిస్టమ్ ఫెయిల్ అయింది, దానివల్ల పరువు పోయినంత పని అయింది. తర్వాత వచ్చేసి వెల్స్ ఫార్గో కూడా ఉందండి ఈ లిస్ట్లో. దాదాపు దీనివల్ల లోన్ ఎర్రర్స్ తోటి లీగల్ యాక్షన్ వల్ల 2018లో ఆల్మోస్ట్ 500 మంది ఇల్లును కోల్పోయారు వెల్స్ ఫార్గో కంపెనీ వల్ల. ఒక చిన్న క్యాలిక్యులేషన్ విషయం. తర్వాత గోల్డ్మ్యాన్ సాచ్ అండ్ యాపిల్ కార్డ్ ఈ కంపెనీ కూడా దాదాపు ఏఐ వల్ల నష్టపోయింది. తర్వాత ఎయిర్ కెనడా, తర్వాత లీగల్ ఫీలింగ్స్, ఇక చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. అయితే ఏఐని నమ్ముకొని రోడ్డు మీదకి వస్తున్న కొన్ని కంపెనీలు ఆల్మోస్ట్ ఏంటి అంటే వితౌట్ కంప్లీట్లీ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా పూర్తిగా ఏఐ మీద డిపెండ్ అవ్వడానికి అవకాశం లేదు అనేది ఒక ఎస్టిమేషన్కి వచ్చాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద కంపెనీస్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం ఏఐ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కానీ ఏఐని కూడా రన్ చేసి ఏఐ ఖచ్చితంగా, ఎందుకని ఏఐ మీద ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ బెంగళూరు, హైదరాబాద్లో జనరేటివ్ ఏఐ మీద చాలా ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి. సో అందుకని మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రాపర్ ప్లాన్ చేసుకొని నేర్చుకోండి. జనరేటివ్ ఏఐ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఫర్ ఫ్యూచర్ పరంగా చూసుకుంటే. అండ్ అయితే ఫ్రెషర్స్ కోర్స్ నేర్చుకోవచ్చా, ఫ్రెషర్స్ ఈ కోర్స్ నేర్చుకొని వెళ్ళొచ్చా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. మన పరిస్థితి ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎంతవరకు కోడింగ్ నేర్చుకోగలుగుతాం, లాజికల్ థింకింగ్ మనం ఎంతవరకు ఉంది, ఎలిటికల్ థింకింగ్ ఎంతవరకు ఉంది, దాన్ని బట్టి మనం ఒక డెసిషన్కి రావచ్చు. అది మీకు సూట్ అవుతుందా లేదా క్రాస్ వెరిఫై చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, ఇది లేటెస్ట్ అప్డేట్. ఏఐ నమ్ముకొని రోడ్డు మీద పడ్డా కంపెనీస్ అనగానే నెగిటివ్ ఆస్పెక్ట్ అనుకోవద్దు, ఇది పాజిటివ్ ఆస్పెక్టే. సో వితౌట్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ కంపెనీస్ రన్ అవ్వలేవు. రన్ అయితే అట్లీస్ట్ అట్ ప్రెజెంట్ నెక్స్ట్ 10 years వరకు కూడా, వచ్చే 10 ఏళ్లలో కూడా రావచ్చు. ఇంకా హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ కొంచెం తగ్గి కొంత డిపెండెన్సీ ఏఐ మీద పెరగవచ్చు. బట్ కంప్లీట్లీ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా కంపెనీస్ నడుస్తాయనేది మాత్రం సో ఇంకా మేబీ జరగవచ్చు, ఇంకా చాలా డెకేడ్స్ పడుతుంది. ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.